మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను ఎక్స్ సుబేదార్ నెల్సన్, నాది ప్రొద్దుటూరు గ్రామమే. నేను రిటైర్డ్ 1999 ఫిబ్రవరిలో అయినాను. నేను కుటుంబ పరంగా ఇక్కడనే చాలా కాలం నుంచి 40 ఏళ్ళ నుంచి ఇక్కడే జీవిస్తున్నాను. నేను రిటైర్డ్ అయ్యి కూడా 27 సంవత్సరాలు అవుతుంది. నాకు ఒక చిన్న సమస్య వచ్చింది. సమస్య చిన్నదే గాని అది పెద్ద జటిలమైంది. నేను 40 ఏళ్ళ నుంచి ఒక గవర్నమెంట్ బిట్టు ఇక్కడ డికెటి బిట్టు ఇచ్చి దాన్ని నేను కొన్నాను. 40 సంవత్సరాల పైన అయింది. నేను ఇల్లు కట్టుకున్నాను. ఆ కట్టుకునే సమయంలో ఆ తర్వాత నా తర్వాత 4.5 సంవత్సరం తర్వాత స్థలం కొని ఇల్లు కట్టుకునేటోడు నా ఇంటిలోకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇంటిలోకి 3 అడుగు నేను వదిలిన 3 అడుగులు గోడ, 3 అడుగులు స్థలము గోడ ప్లస్ మరియు నా ఇంటిలోనికి 1.5 అడుగు రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఈ విషయం 4 సంవత్సరాలు అయింది కోర్టుకు వచ్చి. నా దగ్గర 100% ఎవిడెన్స్లు సంవత్సరం క్రితమే నేను కలిగి ఉన్నాను. న్యాయ వ్యవస్థలు చాలా చెడిపోయినాయి. అది ఏ విధంగానంటే ఆ లాయర్ల మధ్యన, జడ్జీల మధ్యన, కోర్టు యొక్క స్టాఫ్ మధ్యన ఇవన్నీ కూడా కుమ్మకయ్యి ప్రజలకు న్యాయం చేయకుండా చాలా ఆలస్యంగా కోర్టు సమస్యలను తీరుస్తారు. పోలీస్ స్టేషన్ పోయినా కానీ, కోర్టు పోయినా కానీ న్యాయం జరగడం లేదు. సైనికుడు దేశ సేవలో ఉంటే స్థలాలు ఆక్రమించుకోవడము, ఇల్లు గోడలు ఆక్రమించుకోవడము, ఇంటి గోడను దాటి రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఈ వ్యవస్థలు ప్రభుత్వ వ్యవస్థలు ఎవరు కోరుకుంటాయో కానీ అది న్యాయబద్ధంగా లేవు. ఎన్నో వాయిదాలు 3.5 నెల 2.5 నెల. నేను ఒక సీనియర్ సిటిజన్, 69 సంవత్సరాల వయసు. ఇటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులకు, ఎక్సర్విస్మెన్లకు కూడా నేను కలెక్టర్ దగ్గరికి పోయినాను, ఎస్పీ దగ్గరికి పోయినాను, ఆర్టీఐ అప్లై చేసినాను. ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డ్రాఫ్ట్ ప్లాన్ కూడా నేను సంపాదించినాను. అయినా కానీ కోర్టుకు నిమ్మకు నీరెక్కినట్టు ఉంటుంది. ఎవరికి న్యాయం చేస్తారో, ఎప్పుడు న్యాయం చేస్తారో అనేది కూడా తెలియని పరిస్థితి. ఇది ఎంత దుర్మార్గపు వ్యవస్థలుగా తయారైంది భారతదేశం. కనుక దయచేసి మాజీ సైనికులు ఒక గొర్రెల లాంటి వాళ్ళను బలి చేయొద్దు. సచ్చిన సింహం కంటే బతికిన కుక్క మేలు అన్నారు. అక్కడ చనిపోతే మేము సింహాలము, ఇక్కడ వచ్చి కుక్కల్లాగా చూస్తున్నారు. కనుక మానవత్వాన్ని చక్కబెట్టాలా, వ్యవస్థలను చక్కబెట్టాలా, ప్రభుత్వాలను చక్కబెట్టాలా, అన్నిటినీ కూడా మరి దేశ రక్షణ కొరకు దీన్ని కాపాడాలా. నేను ఈ సుమన్ టీవీ వారు నాకు ఈ సమయం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హవల్దార్ మల్లికార్జున రెడ్డి సార్. నేను వచ్చేసి మద్రాస్ రెజిమెంట్ లో 20 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చాను సార్ 2013లో. అయితే ఒక ల్యాండ్ విషయం ఏమైందంటే, మా పిత్రాజీతం నుంచి మా యొక్క ల్యాండ్ వచ్చేసి ఆ రాజుపల్లి మండలం అరకటరాముల గ్రామ పొలంలో 8/5 సర్వే నెంబర్ ఉంటే ఒక కొంత మాత్రమే భూమి సాగులో చేసుకునేవాను. బాగా భూమి అంతా బీడుగా ఉండేది, పంట సరిగా పండేది కాదు. తర్వాత వచ్చి నేను 2013లో రిటైర్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ వచ్చేసి నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలా, భూమి సాగు చేసుకోవాలా అనే ఆలోచనతో నేను ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎంఆర్ఓ గారిని కలిస్తే, అయ్యా ఇది విషయం, ఈ భూమి ల్యాండ్ విషయం అయితే ఆర్ఎస్ఆర్ ప్రకారం కరెక్టే, భూమి మీదే ఉంది, అయితే లావాదేవీలు జరిగింటాయి. ఈ యొక్క భూమి ఆన్లైన్ లో అయితే వేరే వాళ్ళకు భూమి ఎక్కింది కాబట్టి, ఇది ఆన్లైన్ లో భూమి వేరే వాళ్ళకి ఎక్కింది కాబట్టి మీ దగ్గర రికార్డెడ్ గా ఏమన్నా అంటే తీసుకొని రండి అని చెప్పేసి ఒక విషయం అయితే నాకు తెలియజేశారు. అప్పుడు తర్వాత వచ్చేసి నేను ఆర్టీఐ ద్వారా వాళ్ళ దగ్గరనే ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని రిజిస్టర్ ఆఫీస్ లో RH, EC అన్ని అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకు మళ్ళా వాళ్ళని కలిచాను. ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కలిస్తే తర్వాత వచ్చేసి మీరు సర్వేకి అప్లై చేసుకోండి, సర్వేకి అప్లై చేయండి, సర్వే పంపిస్తాము, మీ యొక్క ల్యాండ్ వచ్చేసి సర్వే చూపిస్తారు మీ అద్దుల ప్రకారం అని చెప్పేసి చెప్పారు. ఆ యొక్క ఆన్లైన్ లో భూమి ఎక్కిన వాళ్లకు నోటీసుల ద్వారా సర్వే చేశారు. ఆ యొక్క పక్క భూమి రైతులకు కూడా సర్వే చేసి తర్వాత వచ్చేసి అందరి సమక్షంలోనే ఆ యొక్క భూమి అద్దులు చూపించాడు అనమాట. 9 ఎకరాల 36 సెంట్లు. ఇదేయా మీ యొక్క ఆర్ఎస్ఆర్ ప్రకారము FMB ఈ విధంగా ఉంది, ఎవరికి కూడా సబ్ డివిజన్ కాలేదు, సబ్ డివిజన్ చేసడానికి అవకాశం లేకపోయింది ఎవరికే కానీ. 9 ఎకరాల 36 సెంట్లకు 4 అద్దులు నాకు చూపించిన తర్వాత ఆ యొక్క రైతులు అడుగుతున్నారు, అయ్యో మాకు కూడా ఆన్లైన్ ఎక్కింది కదా, భూమి మాది ఎక్కడ, మాది కూడా చూపియండి అని. మీది చూపించేదానికి ఎక్కడ మాకు, మీరు ఓన్లీ ఆన్లైన్ మాత్రం ఎక్కించుకున్నది, మీ దగ్గర ఏదైనా రికార్డు ఉంటే
రికార్డు ఉంటే నేను ఎంఆర్ఓ గారు నోటీసులు ఇష్యూ చేస్తారు, విచారణ జరుపుతారు, మీ దగ్గర ఏమున్నాయి రికార్డు తీసుకొని రాండి అని చెప్పేసి ఒక ఆర్డర్స్ అయితే ఇచ్చారు. కలిస్తే అయ్యా కరెక్టే, వాస్తవమే, ఇది మీరు చేస్తాము, న్యాయం ఉంది, మీరు ఏదో వాటర్లో ఎన్నో కష్టాలు పడి మీరు అక్కడ ఉన్నారు, మీ యొక్క భూమిని మేము కంపల్సరీ చేస్తామని అయితే మాకు మాట అయితే ఇచ్చారు. అయితే మాట ఇచ్చినారే కానీ అది పరిష్కారం చేయడం లేదు వాళ్ళు. అయితే తర్వాత వాళ్ళు రాజకీయ నాయకులు ఎక్కించుకున్నారు వన్వీలు. వీఆర్ఓగా పనిచేస్తున్నారు చాలా మంది వచ్చేసి, దాంతో 8 మంది వన్వీలు ఎక్కించుకున్నారు. అంత రాజకీయ సపోర్ట్ ఉంది. ఆ రాజకీయ సపోర్ట్ తో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మేము ఎమ్మెల్యే గారిని కలిసిన తర్వాత కూడా మేము చేస్తామంటున్నారు, చేయమని చెప్పడం లేదు. అది పరిష్కారం చేయాలి, నిలబడిపోతుంది. అదే ఎలక్షన్లు వస్తున్నాయా, ఎలక్షన్లు అయిపోయినాక మేమే గెలుస్తాం కదా, మళ్ళీ తర్వాత మేమే చేస్తామనే విధంగా మాట్లాడుకుంటే టైంపాస్ చేశారు. మన భూమిని మన ఆస్తి తీసుకోలేకపోతున్నాము. దేశానికి రక్షణ కల్పించేది సైనికులు, కానీ ఇదే సైనికుడు అంటే ఇదే దేశానికి ఇదే అధికారులకు ఎందుకు చిన్న చూపు? కాబట్టి ఈయనకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత దేశానిది అని ఆయన డిమాండ్ చేస్తున్నారు.